వాట్ ఈజ్ ఎ కాలాయిడ్? అసలు కొలాయిడ్ అంటే ఏంటో తెలుసా? దీనికున్న 5 అద్భుతమైన లక్షణాలను ఒక్క నిమిషంలో నేర్చేసుకుందాం. నీళ్లలో స్టార్చ్ పౌడర్ కలిపినప్పుడు ఒక కొల్లాయిడ్ ఏర్పడుతుంది. ఇందులో కరిగే స్టార్చ్ పార్టికల్స్ని డిస్పర్స్డ్ ఫేజ్ అని, కరిగించుకునే నీటిని డిస్పర్షన్ మీడియం అని అంటారు. ఇది చూడ్డానికి ఒకేలా ఉన్నా నిజానికి ఇదొక హెటిరోజీనియస్ మిక్స్చర్. దీని యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్ గమనిస్తే పార్టికల్ సైజ్, దీని కణాల పరిమాణం ట్రూ సొల్యూషన్ మరియు సస్పెన్షన్కి మధ్యలో అంటే 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్ ఉంటుంది. ఇవి సాధారణ ఫిల్టర్ పేపర్ గుండా ఈజీగా దాటిపోతాయి. బ్రౌనియన్ మోషన్, ఇందులో ఉన్న పార్టికల్స్ అన్నీ జిగ్జాగ్ పద్ధతిలో అంటే ర్యాండమ్ జిగ్జాగ్ పాత్లో నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ కదలిక వల్లే కణాలు అడుగున చేరిపోవు, డస్ నాట్ సెటిల్. టిండల్ ఎఫెక్ట్, ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీని గుండా టార్చ్ లైట్ వేసినప్పుడు ఆ కాంతి కిరణాన్ని ఇది బలంగా స్కాటర్ చేస్తుంది. స్ట్రాంగ్లీ స్కాటర్స్ అ బీమ్ ఆఫ్ లైట్. దీనిని టిండల్ ఎఫెక్ట్ అంటారు. మన నిత్య జీవితంలో కనిపించే కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఫాగ్, క్లౌడ్స్, లిక్విడ్ ఇన్ గ్యాస్, మిల్క్, లిక్విడ్ ఇన్ లిక్విడ్, జెల్స్, సాలిడ్ ఇన్ లిక్విడ్, జెలాటిన్ లాంటివి, స్మోక్, సాలిడ్ ఇన్ గ్యాస్. సింపుల్గా చెప్పాలంటే కాంతిని స్కాటర్ చేస్తూ కణాలు కిందకు చేరిపోకుండా ఉండే జిగ్జాగ్ మిశ్రమమే కొల్లాయిడ్. 9th క్లాస్ కెమిస్ట్రీలోని ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.